హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు బిహైండ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. బిహైండ్కు తెలుగు అర్థం వెనుక. అంటే నా వెనుక, దాని వెనుక, దీని వెనుక అని వాడుతుంటారు కదా. ఆమె వెనుక, డోర్ వెనక అంటుంటాం కదా. అలాంటప్పుడు ఈ బిహైండ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. బిహైండ్కు తెలుగు అర్థం ఏమిటి? వెనుక. బిహైండ్కు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బాల్ వెనుక, బిహైండ్ ద బాల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాల్ ఉందనుకోండి, బాల్ వెనుక అని చెప్పడానికి బిహైండ్ ద బాల్ అంటారు. నా వెనుక, బిహైండ్ మీ. ఒక క్యూ లైన్ ఉందనుకోండి, ఆ క్యూ లైన్లో నా వెనుక మరొకరు ఉన్నారు. క్యూ లైన్లో ఉన్నప్పుడు నా వెనుక మా అమ్మ ఉంది అని అంటుంటారు కదా. అట్లాంటప్పుడు ఈ వెనుక అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. బిహైండ్ మీ. రాజు వెనుక, బిహైండ్ రాజు. రాజు వెనకలా ఉంది చూడు, ఆమెనే అని అంటుంటారు కదా. అట్లాంటప్పుడు ఈ బిహైండ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. బిహైండ్ రాజు. వాళ్ళ వెనుక, బిహైండ్ దెమ్. వాళ్ళ వెనుక బస్సు ఉంది చూడు, దెర్ ఈజ్ ఏ బస్ బిహైండ్ దెమ్ అని అంటుంటారు కదా. అట్లాంటప్పుడు ఈ బిహైండ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. బిహైండ్కు తెలుగు అర్థం ఏమిటి? వెనుక. అంటే ఒకదాని వెనుక ఉంది అని చెప్పడానికి ఈ వెనుక అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. మా వెనుక, బిహైండ్ అజ్. మా వెనుక షాపింగ్ మాల్ ఉంది అని అంటుంటారు కదా. అట్లాంటప్పుడు కూడా ఈ వెనుక అనేది యూజ్ అవుతుంది. డోర్ వెనుక, బిహైండ్ ద డోర్. ఏదైనా ఒక వస్తువు డోర్ వెనుక ఉంది అన్నప్పుడు మనం జనరల్గా డోర్ వెనుక ఉంది చూడు అని అంటుంటారు కదా. అట్లాంటప్పుడు ఈ బిహైండ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. తెర వెనుక, బిహైండ్ ద స్క్రీన్. తమ్ముడు వెనక, బిహైండ్ బ్రదర్. మా తమ్ముడు వెనకల ఆ వ్యక్తి ఉన్నాడు చూడు, అతనే మాకు తెలిసిన వ్యక్తి అని అంటుంటారు కదా. అట్లాంటప్పుడు ఈ వెనుక అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? బిహైండ్ అంటే ఏమిటి? వెనుక అని అర్థాన్ని ఇస్తుంది తెలుగులో. ఈ బిహైండ్ అనేది ఒకరి వెనుక ఉంది లేదా ఒకదాని వెనుక ఉంది అని చెప్పడానికి యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.